భద్రాచలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ ఆదేశాలను పట్టించుకోకుండా యూనిఫామ్లు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్ను పాఠశాల నుంచే విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ల ప్రకారం పాఠశాలలు విద్యార్థులను నిర్దిష్ట దుకాణాలకు బలవంతం చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని విద్యాసంస్థలు వాటిని అమలు చేయడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అవసరమైతే గుర్తింపును కూడా రద్దు చేయాలని కోరారు. ఈ అంశంపై స్థానిక ఎంఈఓ రవ స్పందిస్తూ అధిక ఫీజులు వసూలు చేయడం, యూనిఫామ్లు, స్టేషనరీని బలవంతంగా విక్రయించడం వంటి చర్యలు గుర్తిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. శివప్రశాంత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీడీఎస్ జిల్లా కార్యదర్శిని. జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాకపోవడంతో జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా ఫీజుల నియంత్రణ లేకుండా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జూన్ నెల రావడంతోనే అనేక సంబంధించినటువంటి తల్లిదండ్రులు కష్టపడి విద్యార్థుల్ని చదివించేటటువంటి దాంట్లో బుక్స్, టై, బెల్టు, అట్లాగే ఫీజు సంబంధించినటువంటి స్కూల్ ఫీజుని తీసుకురావాలని చెప్పేసి లక్షల రూపాయలు ఈరోజు ఏజెన్సీలో, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి 62లో 93లో వచ్చినటువంటి చట్టాలని అమలు చేయకుండా, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకోకుండా ఇష్టానుసారంగా చేస్తున్నాయి. ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో త్రివేణి, శ్రీ చైతన్య, శ్రీ విద్య కార్పొరేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా ఫీజుల నియంత్రణ చట్టం లేకోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ఎంఈఓ, డిఈఓలు కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి, పర్యవేక్షణ లేనటువంటి పరిస్థితి, ఫీజు స్ట్రక్చర్ బోర్డు నోటీస్ బోర్డులో పెట్టినటువంటి పరిస్థితి, జీతాలు అక్కడ ఉన్నటువంటి టీచర్, ప్రైవేట్ విద్యా సంస్థలు చెప్పేటువంటి టీచర్లకి కనీస వేతనం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు యూనిఫామ్, బుక్స్ పేరుతో లక్షల రూపాయలు ఈరోజు అనుకున్నటువంటి పరిస్థితి. ఒక స్కూల్ మార్చాలంటే మాత్రం అక్కడ చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తుంది. ఇట్లాంటి జనగల్లా పీడికొస్తున్నటువంటి ఈ ప్రైవేట్ విద్యార్థుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ డిమాండ్ చేస్తుంది. లేకుంటుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని విద్యా సంస్థల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎంఈఓల్ని, డిఈఓల్ని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఈ సందర్భంగా నా పేరు రవీంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఏజెన్సీ ఏరియా అయిన అటువంటి భద్రాచల పట్టణంలో ఈరోజు చూసుకుంటే ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు అనేక రకాలుగా ఫీజులను తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. ఒకటి ట్యూషన్ ఫీజులని, రెండోది వచ్చి బిల్డింగ్స్ అని, ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్స్ అని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి అనేక మోతాదుల ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు. అట్లాగే విద్యార్థుల నుంచి బుక్స్ అని చెప్పేసి, యూనిఫామ్స్ అని చెప్పేసి, టై, బెల్ట్ అని చెప్పేసి ఇట్లాంటి రకాలు కూడా వసూలు చేస్తున్నారు. వీటికి అనుగుణంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అట్లాగే స్థానికంగా ఉన్న ఎంఈఓ, డిఈఓలు స్పందించాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఏమాత్రం విద్యార్థుల సమస్యల గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తున్నాము. అట్లాగే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఈ ఫీజులు ఎట్లయితే వసూలు చేస్తున్నారో ప్రైవేటు విద్యా సంస్థలు, ఆ ఫీజు కమిటీలు వేసి ఖచ్చితంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల విచారణ జరిపించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. లేని ఎడలగూడెం జిల్లాలో ఉన్న స్థానికంగా ఎమ్మెల్యేలను, మంత్రులను ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. భద్రాచలం మండల విద్యాధికారి తోటమండ రమణ మాట్లాడుతున్నాను. ప్రైవేట్ పాఠశాలల గురించినటువంటి విషయాలను మేము జూన్ 16వ తారీఖుకి అన్ని ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెన్స్ ప్రిన్సిపల్స్ని పిలిపించేసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఫీజు యొక్క వివరాలని నోటీస్ బోర్డులో పెట్టాల్సిందిగా తెలియజేశాము. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన ఏమైనా బుక్స్ కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, డ్రెస్ యూనిఫామ్స్ కానివ్వండి, ఇలాంటి ఏమైనా స్టేషనరీ మెటీరియల్స్ కూడా స్కూల్ ప్రెమిసెస్లో ఎక్కడ కూడా అమ్మకూడదని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. అలా ఎవరైనా అమ్మినట్లయితే కనుక వారి మీద చర్యలు తీసుకోవడము, ప్లస్ ఆ పాఠశాలకి సంబంధించినటువంటి రికగ్నిషన్ని కూడా క్యాన్సిల్ చేస్తారనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది.
అదేవిధంగా 19వ తారీఖు జూన్ 19వ తారీఖున జిల్లా విద్యాశాఖాధికారి గారు కూడా ఒక ప్రొసీడింగ్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ ప్రకారంగా కూడా ఎవరు కూడా ఆ పాఠశాల ఆవరణలో టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, స్టేషనరీ కానివ్వండి, షూస్ కానివ్వండి, గైడ్స్కి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ కూడా అమ్మకూడదు అని తెలియజేశారు. ఆ యొక్క నిబంధనల్ని ఖచ్చితంగా అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో పాటించాలని నేను తెలియజేస్తున్నాను.